హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చదరంగం కాదు రణరంగం అంటూ ప్రారంభించిన బిగ్ బాస్ సరికొత్త ట్విస్టులతో ముందుకు తీసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈరోజు కంటెస్టెంట్స్కి ఒక బిగ్ జలక్ ఇచ్చాడు బిగ్ బాస్ అనే చెప్పవచ్చు. మొదటగా నామినేషన్ ప్రాసెస్ని ప్రారంభించి నామినేషన్స్ని అయితే తక్షణమే అంటూ దాదాపుగా గంటన్నర లోపే మొత్తం నామినేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేశాడు. నార్మల్గా బిగ్ బాస్ హౌస్లో గంటన్నర ఒక్కరి నామినేషన్ కూడా పూర్తి కాదు. కానీ బిగ్ బాస్ అందరి నామినేషన్లు పూర్తి చేసి 6 మందిని నామినేట్ చేశాడు తొలుత. ఆ 6 మంది ఎవరు అంటే భరణి, గౌరవ్, రీతు, దివ్య, నిఖిల్, సంజన. అయితే ఆ తర్వాత హౌస్మేట్స్కి బిగ్ బాస్ బిగ్ షాకింగ్ అయితే ఇచ్చాడు. ఒక్కసారిగా బిగ్ బాస్ మాట్లాడుతూ మీరందరూ కూడా నామినేట్ అయ్యారు అంటూ చెప్పడంతో ఇప్పుడే కదా బిగ్ బాస్ నామినేషన్స్ ముగిశాయి, మళ్ళీ ఏంటి ఈ కొత్త ట్విస్ట్ అంటూ అడిగితే ఇది ఇలాగే ఉంటుంది, బిగ్ బాస్ అంటే చదరంగం కాదు రణరంగం అని ముందే చెప్పాను కదా అంటూ బిగ్ బాస్ వారికి అందరికీ కూడా షాక్ అయితే ఇచ్చాడు. దీంతో హౌస్లో ఉన్న కెప్టెన్ ఇమ్మాన్యుయల్తో సహా మొత్తం 11 మందిని కూడా నామినేషన్స్లోకి తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడే ఓ చిన్న మెలిక పెట్టి ఒక్కొక్కరిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచాడు బిగ్ బాస్. కన్ఫెషన్ రూమ్లోకి పిలిచిన తర్వాత వారిని పర్సనల్గా మాట్లాడి ఇమ్మాన్యుయల్ కెప్టెన్ అయిన కారణంగా ఈ వారం అతనికి ఇమ్యూనిటీ అవసరమా లేదా అనేది సింగిల్ ఆన్సర్గా చెప్పాలి అంటూ చెప్పడంతో దాదాపుగా 10 మందిలో 7 మంది కెప్టెన్ కాబట్టి ఇమ్యూనిటీ పొందాలి అంటూ చెప్తే ఇక బిగ్ బాస్ కెప్టెన్స్ అయిన కారణంగా ఇమ్మాన్యుయల్ని అయితే ఈ వారం నామినేషన్స్ నుంచి తొలగించడం జరిగింది. దీంతో మిగిలిన హౌస్మేట్స్లో 10 మంది అంటే తనుజ, రీతు, దివ్య, సంజన, డెమాన్, కళ్యాణ్, భరణి, సుమన్, నిఖిల్, గౌరవ్ మొత్తం 10 మంది కూడా నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఏకంగా 10 మందిని నామినేషన్లోకి తీసుకువచ్చాడు కాబట్టి బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్తో డబుల్ బొనాంజాకి సిద్ధమవుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ వారం ఏ ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని భావిస్తున్నారో వారి పేర్లని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.